నా బాకీ ఎలా కడతావు అది చెప్పు. మచ్చ సుబ్బారావు. సరే సార్, అయితే నెలకి 1000 రూపాయలు చొప్పున ఈఎంఐ లాగా కట్టేస్తాను. మీకు ఓకేనా? ఆహా, నెలకి 1000 రూపాయలు అంటే ఈ లెక్కన నేను ముసలోన్నయ్యేదాకా నువ్వు ముసల్దాని అయ్యేంత వరకు కడుతూనే ఉంటావా? అంతకంటే నా దగ్గర మరే దారి లేదు సార్. ప్లీజ్ సార్, ఒప్పుకోండి సార్. ఓకే, కానీ ఈఎంఐలు సరిగా కట్టకపోతే అప్పుడేం చేయాలి మచ్చా సుబ్బారావు? లేదు సార్, తప్పకుండా కడతా. ఇందాక ఆటో ఈఎంఐ 6 నెలల నుంచి కట్టలేదన్నావు. అంటే ఎక్కువ అమౌంట్ కదా సార్. మీకు 1000 రూపాయలే కదా, కడతాను సార్. నెల కరెక్ట్ గా కట్టకపోతే నీ ఆటో తీసుకుని పోతా, అర్థమైందా? సరే, నీ ఫోన్ నంబర్ చెప్పు. ఎందుకు సార్? నువ్వు జంప్ అయిపోతే పట్టుకోవాలి కదా, అందుకు చెప్పు. అయ్యో, 9999. అమ్మో దయ్యం! అరిరే అరిరే మనసే అరిరే నీ వల్ల నాలో నై అల్లరే ఎవరే ఎవరే కుదురే చదిరే తొలిసారి తనువంత ఓ జాతరే ఆరాటము మోమాటము జతగా కలిగే నాకెందుకో సార్, అలవాటులో దయ్యం పోయిందా? ఏమో, నాకు మాత్రం ఏం తెలుసు. నేను కళ్ళు మూసుకున్నాను. మీకు దయ్యం అంటే భయమా? దయ్యాలంటే నా ఫ్రెండ్స్ అనుకున్నావా? అవంటే నాకు భయమే. సార్ వదలండి సార్, వదలండి వదలండి సార్. జై శ్రీరామ్, 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 జై శ్రీరామ్. సార్ ఏంటి మంత్రాలు చదువుతున్నారు? దయ్యం రాకూడదు అనా? వెళ్దాం పద, ఇక్కడుంటే చాలా డేంజర్ అయ్యేలా ఉంది. త్వరగా రా మచ్చ సుబ్బారావు. సార్, నా పేరు మచ్చ సుబ్బారావు కాదు, ప్రియా. అంటే నీ పేరు కూడా అబద్ధమేనా? ఎంత మోసం! ఆడపిల్లలు ఎవరైనా సుబ్బారావు అనే పేరు పెట్టుకుంటారా సార్? నేను చెప్పినా మీరెలా నమ్మారు? అలా నమ్మేశానులే. ఇంతకీ ఆ మచ్చ అది నిజమైన మచ్చే. అమ్మయ్యా, అదైనా నిజం చెప్పావు. ఏంటి సార్? ఏం లేదులే, వెళ్దాం పద. లేదంటే లేదంటే దయ్యం వస్తుంది, పద. వచ్చే అలానే ఉంది సార్, కానీ నా ఆటో స్టార్ట్ కావట్లేదే. అయ్యో, అయితే ఇక్కడే వదిలే, రేపొచ్చి తీసుకుందు గాని. నా కారులో వెళ్ళిపోదాం. అమ్మో, నా ఆటో ఎవరైనా ఎత్తుకుపోతే? ఇంకా బోలెడంత లోన్ ఉంది. సరే, ఒక పని చేద్దాం.
ఏంటి సార్? నీ అడుగుల వెంట నే గురుతై ఉంటా, నీ పాదమే దాటు ప్రతి చోటున, నీ పెదవులు తాకే నా పేరును వింటా, ఓ స్పర్శకే పొంగిపోతానట. కాలం కలిపింది జోడి బాగుందని, ప్రాణం అడిగింది నీ తోడు సాగాలని, దూరం దూరం అయ్యే దారి చూపిస్తుంది ఒకటవని. ఆకాశం తానే చినుకల్లే మారి అక్షింతలై పైన రాలాయిగా, ఆ ఉరుముల శబ్దం మనసున నిశ్శబ్దం మోగాయిలే మేళ తాళాలుగా. నా భాషలో రాయలేనన్ని భావాలు నా ఊహలో, మౌనం మౌనం వీడి మాటే నేర్పిస్తుంది ప్రేమలో. నీ ఆటో సేఫ్గా ఇంటికి వచ్చిందా? రేపు ప్రిపేర్ చేయించుకో. ఇంత కరెక్ట్గా మా ఇంటికి ఎలా తీసుకొచ్చారు సార్? అప్పు వసూలు చేసుకోవాలి కదా, అందుకే నీ ఇల్లు ఎక్కడుంది, నీ ఆటో ఎక్కడ తిరుగుతుందని అంతా తెలుసుకున్నాను. బానే ఫాలో అవుతున్నారు. మొత్తానికి థ్యాంక్స్ సార్. నా పేరు సార్ కాదు, కృష్ణ. అలాగా, సరే కృష్ణ గారు, నేను వెళ్తాను. ఒక్క నిమిషం ప్రియా. ఏంటో చెప్పండి. అది ఇంతవరకు ఏ అమ్మాయితో నేనంత దగ్గరగా ఉన్నది లేదు. నువ్వు నన్ను హక్ చేసుకుంటే నాకు ఏదోలా అయిపోయింది. మరి నీకు? నాకు అలవాటైపోయింది. ఏంటి? మరి లేకపోతే ఏంటండి, నాకు మగాళ్ళని వాటేసుకోవడం అలవాటు అనుకున్నారా? నాకు కూడా ఫస్ట్ టైమే ఆ దయ్యం వచ్చింది కాబట్టి భయంతో అలా వాటేసుకున్నాను. నెక్స్ట్ టైం ఈఎంఐ తీసుకోవడానికి మళ్ళీ అక్కడే కలుద్దాం. ఎందుకు? దయ్యం వస్తుందేమో అని. నువ్వు నవ్వితే చాలా అందంగా ఉంటావు. ఏంటి, సోప్ వేస్తున్నారా? అంటే నిజం చెప్పడాన్ని సోప్ వేయడం అంటారా మీ భాషలో? చూడు, అదంతా నాకు తెలీదు. నా మనసు కనిపించింది చెప్తున్నాను. నీ అందం, అమాయకత్వం నాకు చాలా బాగా నచ్చాయి. నిన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను.